నమస్తే, వెల్కమ్ టు రాయల్ టీవీ రైతు. డైరీ ఫార్మర్ రైతులకి డైరీ ఫామ్లో వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి? అయితే సాధారణంగా చాలామంది ఈ రోజులలో సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలామంది ఏంటంటే తొందరగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ అతి తొందరగా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే సహజంగా డైరీ ఫామ్ పైన ఎలాంటి అనుభవం లేకుండా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు. డైరీ ఫామ్ స్టార్ట్ చేయడంలో తొందరగా ఏవైనా లోన్స్ తీసుకోవడం, ఆ లోన్స్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఆ డైరీ ఫామ్లకు సంబంధించినటువంటి వెంటనే ఆ లోన్ ప్రాసెస్ చేసుకోవడం, షెడ్లు వేయడం, ఆ తర్వాత ఆవులు తీసుకురావడం, తీసుకొచ్చినటువంటి ఆవుల్ని మేపే ప్రక్రియ, ఆ తర్వాత వెంటనే లాస్ అయిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. అయితే ఇలా లాస్ కాకుండా ఉండడం కోసం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనం ధర్మసాగర్ మండలంలోనే నారాయణగిరి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులను పెంచుతా ఉన్నాడు. ఆ ఎన్ని ఆవులు ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ జాతికి సంబంధించిన ఆవులు ఉన్నాయి, అవి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, వాటికి సంబంధించి ఆ పాలు పిండేటువంటి ప్రక్రియ ఎలా చేస్తారు, ఏంటి, వీటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనతో పాటుగా రైతు కుమారస్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏమేమి రకాల ఆవులు ఉన్నాయి మీ దగ్గర? జెర్సీ ఆవులు ఉన్నాయి, తర్వాత అవి ఒంగోలు జాతి కూడా ఉన్నాయి. నేను అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఈ జెర్సీ ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తా ఉన్నాయి, రోజుకు పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి? ఇప్పుడు అవి అవపడతాయి, అవి కనబడతాయి. అవి పూటకు వచ్చేసి 10 లీటర్ల దాకా ఇస్తాయి ఒక్కొక్కటి. 10 లీటర్లు ఒక పొద్దున, సాయంత్రం 10 లీటర్లు అంటే 20 లీటర్లు ఒకటి. 20 లీటర్లు. ఓకే. అంటే ఏమేమి మేత ఇస్తారు? మేత ఏమేమి పెడతారు? దానా 4 రకాల పెడతాం. పత్తి చెక్క, గడ్క, పెసరపట్టు, మరి ఇంకా దానికి సంబంధించిన అవేంటి గుళికలు, ఇంకా 3-4 రకాలు పెడతాం. దాంతో పాటుగా జింకు అలాంటి ఇంకా 100 గ్రాములు పోసేది, అవి కాల్షియం అవన్నీ కూడా పెడతాం. పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు పెడతా ఉంటారు పాలు? ఇట్లా పొద్దున 5 గంటలకు మిషన్తోనే పెడతాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఆవులని? ఇవా మన అటు సైడ్ దాన్ని ఏమంటారు, అటు మనకు ఆంధ్రప్రదేశ్ అవతల నెల్లూరు దగ్గర నుంచి తీసుకొచ్చి మా సైడ్. ఓకే. పొద్దున సాయంత్రం మరి ఇచ్చే దాని వల్ల అంటే పచ్చిగడ్డి కూడా చేస్తారు కదా చాలా మంది. పచ్చిగడ్డి ఏమేమి గడ్డి పెడతారు? పచ్చిగడ్డలు ఏమి పెడతారు? సొప్ప పెడతారా లేకపోతే ఏం పెడతారు? సొప్పే పెడతారు. సొప్పే 2 రకాల సొప్పు ఉంటుంది. ఎర్ర సొప్పు ఉన్నది, అలికిన సొప్పు ఉన్నది. మళ్ళీ గడ్డి కూడా, ఎండిన గడ్డి కూడా మిషన్లు వేసి కట్ చేసి చాప్ కట్టర్లు వేసి కట్ చేసి పోస్తాం. ఓకే. ఎక్కడికి తీసుకెళ్తారు ఈ పాలన్నీ? ఎక్కడికి అమ్ముతారు? కేంద్రం డైరీ, ముల్కనూరు డైరీలో. ముల్కనూరు డైరీకి పోతాయి మొత్తం రోజు. ముల్కనూరు డైరీకి పంపించేస్తారు పొద్దున సాయంత్రం. ఇప్పుడు మొత్తం ఎన్ని 60 లీటర్ల దానికి వస్తున్నాయి రోజు? పొద్దున 40 లీటర్లు, సాయంత్రం 40 లీటర్లు, 80 లీటర్లు రోజుకు వస్తారు. ఇప్పుడు లీటర్ ఎట్లా ఉన్నది మార్కెట్లో? లీటర్ 35-40 పడుతుంది. ఆవు పాలకు 30-40 పడుతుంది. 35 నుంచి 40 మధ్యలో. ఎట్లా ఉంది వీటికి సంబంధించినటువంటి ఫ్యాట్ శాతం? ఎట్లా ఉంది ఆవులో? ఇది 33.5 నుంచి 4 దాకా వస్తుంది ఫ్యాట్. మంచిగా వస్తుంది ఫ్యాట్. అంటే ఇప్పుడు కొందరు ఫ్యాట్ పెంచుకోవడం కోసము అదేంటి, మనం ఏదైనా గోళీలు వేయండి, లేదంటే ఈ బెల్లం పెట్టండి, మన శనగలు, లేకపోతే ఇవి మనకు ఉంటాయి కదా ఈ పల్లీలు, ఇవన్నీ పెట్టి పచ్చిగడ్డలు కలిపి పెడితే పెరుగుతాయి అంటారు కదా. ఫ్యాట్ పెరగడానికి ఏం చేయాలి అసలు? ఫ్యాట్ పెరగడానికి ఏమున్నది, మేము చేసేది అయితే దానా పెడతాను. అలాంటివి ఏం పెడతాం. గడ్డి, ఎండిన గడ్డి తింటేనే బాగా ఫ్యాట్ వస్తుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, మినరల్ మిక్చర్ కూడా పెడతాను దాంతో పాటుగా. ఇవన్నీ జెర్సీకి సంబంధించి. జెర్సీ కూడా కాదు, అది మంచి జాతి, హైబ్రిడ్ మంచి జాతి హైబ్రిడ్. మంచిగానే ఇస్తారు. అంటే రోజుకు సుమారు 80 లీటర్ల వరకు. 60 లీటర్లు వచ్చినాం పూటకు. ఇప్పుడు 40 వస్తాం. 40 2 ఆవులు మొన్న అమ్మేసింది. ఓకే. ఎంత అయింది సుమారుగా ఈ షెడ్ వేయడానికి? ఎంత ఖర్చు వచ్చినాయి? 10 లక్షల దాకా అయింది షెడ్ మొత్తం. ఆవులకు ఎంత పడ్డది? ఒక ఆవుకి ఎంత పడ్డది? ఆవుకు 80,000 నుంచి వెళ్ళి ఇక పైకే, ఇక కిందికి లేదు. 80,000 పైనే పడ్డాయి. పైనే ఒక్కొక్కటి 80,000 చిల్లరే ఉంటుంది పైన, కానీ కిందికి అయితే లేదు. సుమారుగా 80,000 అంటే 6 ఆవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆవులకు సంబంధించి అయితే తలసరి ఒక రోజుకు సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక 8 లీటర్లు అంటే 10 లీటర్లు అని చెప్తా ఉన్నారు. యావరేజ్గా 10 లీటర్లు వేసుకున్నప్పటికీ కూడా తగ్గొచ్చు, పెరగొచ్చు. యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్న ఈ యొక్క 6 ఆవులకు కలిసి సుమారుగా 40 లీటర్లు ఉదయం, 40 లీటర్లు రాత్రి సమయాలలో ఇస్తూ ఉన్నాయి. సుమారుగా రైతుకి ఒక రోజు కంటే 35 రూపాయల లీటర్ లెక్క క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సుమారుగా ఒక 3-4 వేల రూపాయలకు సంబంధించినటువంటి పాల ఇన్కమ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే డైరీ ఫార్మర్స్
ఎప్పుడైనా ఈ యొక్క పాల యొక్క వ్యాపారం చేయాలి, డైరీ ఫార్మ్స్ నడపాలి అనుకున్నప్పుడు ముందుగా తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటి అని అంటే, డైరీ ఫార్మర్స్కి సంబంధించి షెడ్ ఎలివేటెడ్గా ఉండాలి. అంటే చుట్టూరా విశాలమైనటువంటి ప్రాంతంలో చుట్టూరా ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పశువులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి అండ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం, ఇరుకరుకు ప్రాంతాలలో ఈ యొక్క డైరీ ఫార్మ్స్ పెట్టడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల ఆవులకు సంబంధించిన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా సుమారుగా ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో డైరీ ఫామ్ పెట్టుకోవడానికి రైతుకు యావరేజ్గా షెడ్కు ఒక 10 లక్షలు, సుమారుగా ఒక ఆవుకు వచ్చేసి 80 నుంచి 90 వేల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్పేసి రైతు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఆవులకు సంబంధించినటువంటి నీళ్ళ కోసం ప్రత్యేకంగా అంటే గోళాలు లాంటివి కడితే ఇరిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సిమెంట్తోనే గోళాలు లాంటివి కూడా సెట్ చేయడం జరిగింది. వీటిలలో రోజు కూడా వాటరు అదేవిధంగా దాన కూడా సప్లై చేసుకోవచ్చు. అండ్ ఉదయం సమయాల్లో ఇటువంటి ప్రాంతాలలో విశాలమైనటువంటి వెంటిలేషన్ ఉండేటువంటి ప్రాంతాల్లో కట్టేస్తున్నారు. రాత్రి సమయాల్లో మాత్రం మనకు షెడ్లో ఆల్మోస్ట్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా చుట్టూరా వెంటిలేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా పశువులు ఆరోగ్యంగా కొంత యాక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో తీసుకురావడం జరిగింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.